టాలీవుడ్లో విజయ్ నిర్మల వారసుడిగా మోస్ట్ సీనియర్ యాక్టర్గా ఫుల్ బిజీగా పనిచేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకెళ్తున్నారు సీనియర్ యాక్టర్ నరేష్. పొలిటీషియన్తో పెట్టుకో, పోలీస్తో పెట్టుకో, స్టూడెంట్తో పెట్టుకో. వ్యక్తిగత జీవితంలో కొన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొన్నా నట జీవితంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పేరు పొందారు. అయితే తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపుకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి పరిశ్రమలో తాను విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు నరేష్. భారతీయుడుగా తెలుగు సినిమా కుటుంబానికి సంబంధించిన వాడిగా ఒక గర్వకారణం. ఈ సోమవారం రోజున ఆయన బర్త్డే. 64 సంవత్సరాల వయసులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ప్రముఖ మీడియా పత్రికతో నరేష్ వివిధ విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో నరేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతికి వస్తున్న చిత్రంతో హిట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంటే సంక్రాంతి మళ్ళీ ఒక సక్సెస్తో పరిశ్రమ స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ అయ్యాను. అనిల్ రావిపూడి తన ఫేవరెట్ డైరెక్టర్ అని, ఆయన డైరెక్షన్లో దిల్ రాజు గారి నిర్మాణంలో చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ విని ఆనందంగా అనిపించిందన్నారు. ఇందులో నేను చేసిన చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ ఏడాది బిగ్ సక్సెస్తో స్టార్ట్ అయిన నా కెరీర్ మరిన్ని సూపర్ హిట్స్తో కొనసాగాలని కోరుకుంటున్నా. అనిల్ రావిపూడి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. చాలా కాలంగా చేయాలనుకుంటున్నాము. నా కెరీర్లోనే ఇది బిజియెస్ట్ ఇయర్. 9 సినిమాలు ఏకకాలంలో షూటింగ్లో ఉన్నాయి. వీటిలో 2 లీడ్ రోల్స్ చేస్తున్నా. ఇక సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్గా 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నా కెరియర్లో బిజియెస్ట్ ఇయర్ 2025. ఈ జర్నీకి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే సమాజం నాకు ఎంతో ఇచ్చింది. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది. ఈ ఏడాది 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నా. సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీని కృష్ణ గారి, శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి గారి పేరుతో ప్రారంభించాం. సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. అందులో విజయకృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జంధ్యాల గారు, కృష్ణ గారు, విజయ్ నిర్మల్ గారు నా గురువులు. నాకు సినిమాల్లో ఓనమాలు దిద్దించిన జంధ్యాల గారి పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. గురుగారు జంధ్యాల గారు, ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాలు తీర్చిదిద్దాడు సినిమాలో. మరోవైపు ఏడాది ప్రతిష్టాత్మక విజయకృష్ణ అవార్డులని అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అమ్మ విజయ్ నిర్మల్ గారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. అలాగే చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలకి పార్ట్ 2 చేయాలని ఉందని అన్నారు. విజయ్ నిర్మల్ గారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది రాయగలిగితే నేనే రాయగలుగుతాను. ఇక పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్. 46 చిత్రాలను తెరకెక్కించిన ఏకైక మహిళా దర్శకురాలుగా తన తల్లి విజయ్ నిర్మల రికార్డు సృష్టించారని, ఆమెకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం దక్కలేదని అన్నారు. తెలుగు మహిళగా షీ ఈస్ ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని, వారికి పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని కొంత ఎమోషనల్కు గురవుతూ మాట్లాడారు. నిజానికి నరేష్ అన్న మాటల్లో వాస్తవం ఉంది. దాని గురించి ఏవి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. దాని గురించి ఏవి పట్టించుకోకపోయినా ఢిల్లీ దాకా క్యాంపెయిన్ చేసామండి. ఎంతో మంది తెలుగు సినీ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన వారు అర్హత కలిగిన పద్మ అవార్డ్స్ రాకపోవడం కొంతవరకు బాధ కలిగించే విషయంగా చెప్పొచ్చు.